నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ గాజువాక వైసీపీలో వర్గపోరు ఎమ్మెల్యే నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ స్థానికులు డిమాండ్ వైసీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నా నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావా అంటూ గుడివాడ అమర్పై ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ ఫైర్. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకనున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శ. నగర అభివృద్ధి ప్రథమ కర్తవ్యం 49వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతున్నారనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న క్యాడర్కు ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ స్పష్టతను చెప్పకనే చెప్పేశారు. ఒక వర్గం నినాదాలు చేయగా మరో వర్గం అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతించాయి. నియోజకవర్గ సమావేశం ఇక్కడ బీసీ రోడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరై అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకోటి చందునే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న తిప్పల వర్గానికి చెందిన పలువురు నినాదాలు చేశారు. పార్టీకి ఎనలేని సేవలు చేసిన దేవన్ రెడ్డిని కాదని ఇతరులకు కేటాయించడం కరెక్ట్ కాదంటూ ఆందోళన బాటపట్టారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. నాగిరెడ్డి కుటుంబానికి శాసన మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఏదేమైనా నియోజకవర్గ పరిధిలోని వైకాపాలో వర్గ పోరు ఉంటుందన్నది సుబ్బారెడ్డి మీటింగ్లో బహిర్గతమైంది. పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాగిరెడ్డి మీకందరికీ కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నాగిరెడ్డి గారు శాసన మండలి సభ్యులుగా చేసేదానికి కూడా నిర్ణయించడం జరిగింది. నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా నాగిరెడ్డి చెప్తారో ఆ మేరకు శాసన మండలిలో అవకాశం కల్పించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ దయతో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ కి బాయ్ బాయ్ చెప్పాలని చూస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయని, జగన్ ఎటు ప్రయాణం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అమలుకు వీలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి 99.9% హామీలు అమలు చేశారని బూటకపు మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు 730 హామీలు ఇచ్చారని, ఇందులో 21 హామీలు మాత్రమే అమలు చేసి కేవలం 3% మాత్రమే అమలు చేశారన్నారు. రాజధాని అమరావతికి తూట్లు పొడిచి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఒక్క ఇటుక వేయకుండా కర్నూలు న్యాయ రాజధాని అని విస్మరించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసం చేశారని, అందుకే జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రేపు 22 అయోధ్య రామ మందిరం కానీ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని మూమెంటు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. అంటే బహుశా ఫిబ్రవరి నుంచి ఎన్నికల సమయం ఆసన్నమవుతా ఉంది. మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి. ఈ సమయంలో ఒకసారి రాజకీయంగా మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో వరుసగా ఈ నవరత్నాలు పక్కన పెట్టి ఏ అయితే ప్రధానంగా ఆయన తీసుకొని వచ్చాడో, నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తెస్తా అన్నాడో ఆ ప్రత్యేక హోదా ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. 22 మంది ఎంపీలు లోక్సభ, అలాగే 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం దేశంలోనే ఒక 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కేంద్రం మెడలో వస్తాను, ఎలా ప్రత్యేక హోదా రాదో చూస్తాను, మీరు నాకు ఎంపీలు గెలిపించండి అని చెప్పి ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళి
అక్కడ మెడలు వంచడం పోయి ఈయన మెడలు ఉంచుకొని అక్కడ మోడీ గారి దగ్గర సలాం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. ఒక దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు కావాల్సిన అమరావతి దాదాపు 60-70% కంప్లీట్ అవుతున్న దీన్ని ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా దాన్ని ఒక శ్మశానంలాగా చేసి దాన్ని నిర్వీర్యం చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోనీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. అటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన దగ్గర ఏమైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ఇక్కడ కూడా మొచ్చుకి ఒక్కటి కనపట్ల లేదు. అలాగే కర్నూలు ఈ లా సంబంధించిన న్యాయ రాజధాని అని చెప్పాడు, లా క్యాపిటల్ అన్నాడు. అటువంటి లా క్యాపిటల్ సంబంధించి అక్కడ ఏమి చర్యలు తీసుకున్నారంటే కనీసం సుప్రీంకోర్టు CJIకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా మేమైతే ఇట్లా 3 క్యాపిటల్ అనుకుంటా ఉన్నాం, ఈ విధంగా న్యాయ రాజధాని కర్నూలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కనీసం ఒక లేఖ కూడా రాయని నేపథ్యంలో మనం ఉన్నాం. అంటే ఏదైతే 3 క్యాపిటల్ చెప్పాడో అమరావతి ఒక పక్క నిర్వీర్యం చేశారు, న్యాయ రాజధాని చెప్పిన కర్నూలుకు సంబంధించి అక్కడ కనీసం ఒక దరఖాస్తు కూడా అక్కడ న్యాయ రాజధానికి సంబంధించి ఆయన దాని మీద చర్యలు తీసుకోలేదు. సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు వృత్తి ఎంతో కీలకమైందన్నారు. సమాజ సేవకై కృషి చేస్తున్న SCRW సేవలు అభినందనీయమన్నారు. PM పాలెం CI రామకృష్ణ మాట్లాడుతూ సమాజానికి పాత్రికేయుల సేవలు ఎంతో అవసరమని, అలాగే సమాజ హితం కోసం జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిర్దిష్టమైన లక్ష్యంతో 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన తమ సంస్థ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు డైరీలు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 2022-23 సంవత్సరంలో GVMC నుంచి ఏ కార్యక్రమాలు చేసినా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము చాలా వరకు ప్రజల్లోకి ప్రమోట్ అవ్వగలుగుతున్నాం. అంటే మేము ఎన్ని చేసినా మీరు లేకపోతే మా ప్రమోట్ అనేది ముందుకు వెళ్ళదు. అంత బాగా ప్రతి విషయంలో కూడా ఒక సోదరులాగా నాకు అన్ని విషయాల్లో సడన్గా ఒక ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా మాట్లాడడం అని నాకు సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు పాత్రికేయులు. చాలా సంతోషం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ CV రావ్ అన్నారు. సీతంపేటలో VT స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 77వ వసంతాల సంబరాలు మెగా జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాల ప్రతి వ్యక్తి అభ్యున్నతికి పునాదిరాయిగా నిలుస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి భాగమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. పాఠశాలలో నిపుణులైన అధ్యాపకుల బోధనను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు. ప్రముఖ న్యాయవాది PV నారాయణరావు మాట్లాడుతూ విద్యతో పాటు విలువలను నేటి తరానికి అందించడంలో VT స్కూల్ ముందుందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ PN రావు మాట్లాడుతూ విశాఖలోని పాతనగరం వేదికగా 1946లో ప్రారంభించిన VT స్కూల్ గడిచిన 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ P రమణారావు, ప్రధానోపాధ్యాయురాలు P లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. VT హై స్కూల్ మన 77వ వసంతం 77వ వార్షికోత్సవం ఇక్కడ రాజేంద్ర నగర్ స్కూల్లో జరుపుకుంటోంది. అయితే ఈ స్కూల్ స్థాపించింది 1946లో. అది ఓల్డ్ టౌన్లో కనకమహాలక్ష్మి గుడి దగ్గర ప్రక్కి వెంకటరమణయ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు. 46 నుంచి ఈ స్కూలు 70ల వరకు కనకమహాలక్ష్మి గుడి దగ్గర ఉండేది. 70లో ఏంటంటే ఇక్కడ తర్వాత PN రావు గారు మా ఫాదరు ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తోంది. అయితే పూర్వం VT కాలేజ్ అనే ఈ సంస్థని ఇప్పుడు VT హై స్కూల్ అంటున్నారు. ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది. అయితే VT అనేది అలా ఉంది కానీ కాలేజ్ అనే పదం వాడకుండా VT హై స్కూల్ కానీ VT స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే LV సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఒక ఓల్డ్ స్టూడెంటు, ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను. ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరియస్ పొజిషన్స్లో వాళ్ళు ఏమైనా ఉండి IAS ఆఫీసర్స్ కానీ, IPS ఆఫీసర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ
వీళ్ళు చాలామంది స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా పైకి వచ్చారు. వీళ్ళు నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ మోసాలు చేశారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 100% హామీల్లో 85% కూడా అమలు పరచలేదని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు 730 హామీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి కేవలం 21 హామీలు అమలుపరిచి 621 హామీలను తొంగలో తొక్కిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, కందం శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు, పులి రమణారెడ్డి, మహమ్మద్ రఫీ, తమిరి శివప్రసాద్లు పాల్గొన్నారు. 99.5%, ఎందుకంటే 0.5% వదిలేశాడు. 99.5% హామీలు ఏవైతే ఇచ్చామో వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలు పరిచేసామని చెప్పేసి ఆయన ఆత్మస్తుతి చేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టోని వాళ్ళు తీసేశారు వెబ్సైట్ నుంచి ఎలక్షన్ ముందని చెప్పేసి పరాయణం చేస్తున్నారు. కనుక ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా హామీల అమల్లో ఫెయిల్ అయిపోయారు. ఈయన ఫేక్ ముఖ్యమంత్రి. ఈయన ఇచ్చినటువంటి హామీల్లో 85% అమలు చేయలేదు. మేము సాక్ష్యాధారాలతో ఇక ప్రతిదీ ఆయన ఎక్కడెక్కడ హామీలు ఇచ్చారు, ఏ హామీలు ఇచ్చారు, ఎంత అమలు పరిచారు, ఏం అమలు పరచలేదు అన్నది ఈరోజు మేము బుక్ పెట్టాం, వెబ్సైట్లో కూడా పెట్టాం. విలేకరు సోదరులందరికీ కూడా మేము అది ఫార్వర్డ్ చేసాం. మీరు ఒకసారి కానీ గ్రూప్స్లో చూస్తే సరిపోతుంది. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్. ఇందులో నవరత్నాలు నవమోసాలని చెప్పేసి ఈ పుస్తకాన్ని ప్రచురించి ఎక్కడెక్కడ ఎంత అమలు చేశారు, పాక్షికంగా అమలు చేసిందేంటి, అమలు కాందేంటి, అమలు అయిందేంటి అన్న దాని మీద పూర్తిగా మేము ఈ బుక్ని రిలీజ్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనుక ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మీ ద్వారా. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ బలోపేతానికి తాను ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ కుండబద్దలు కొట్టారు. జెండాలు పట్టుకొని ధర్నాలు చేసి ఆందోళన నిర్వహించి అన్ని జిల్లాల్లో పర్యటించాలని గుర్తు చేశారు. ఆ పార్టీ బాగు కోసం 60 ఎకరాల భూమితో పాటు 10 సైట్లు అమ్ముకున్నానని, అయినా తాను వైసీపీలో మోసపోయానని, అందుకే ఆ పార్టీని వీడానంటూ వంశీ స్పష్టం చేశారు. నగరంలో ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్ల తన రాజకీయ జర్నీలో ఎవరూ లేని రోజు తాను వైసీపీకి అండగా నిలిచానని, అయినా అబండాలు వేస్తే భరించానన్నారు. పార్టీతో సంబంధం లేని వాళ్లు, పార్టీ జెండా మోయని వ్యక్తులు కూడా ఈ మధ్యనే హడావిడి చేశారని, వాళ్లకు నమస్కారాలు పెట్టలేదనే కోపంతో కార్పొరేటర్ ఎన్నికల్లో తన్ను ఓడించాలని చూశారన్నారు. వైసీపీని దూషించిన వ్యక్తులే ఆ పార్టీలో మంత్రులైపోయి రెచ్చిపోతున్నారన్నారు. తాను పడ్డ బాధ మరే రాజకీయ నేతలకు రాకూడదని భావించే తాను వైసీపీని వీడాల్సి వస్తోందన్నారు. అమర్ కూడా పార్టీ మారేస్ వైసీపీలోకి వచ్చారని, పలుమార్లు ఓడిపోయారని, తాను ఆయన కంటే ముందే వైసీపీలోకి వచ్చానని, రోడ్ల మీద పడుకొని వైసీపీ బలోపేతం కృషి చేశానని వంశీ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో అమర్ ఎక్కడ పోటీ చేస్తారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ సోదరుడు అమర్ మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్యలు మరి ఏ విధంగా నాకు తెలియట్లేదు. ఆయన పార్టీ మారాడు, మంత్రి అయిపోయాడు. ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయో నేను ఆయన గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఆయన ఆత్మహత్య అయితే నాది ఆత్మహత్య. ఆయన ఎన్ని పార్టీలు మారాడో ఆయనకు తెలుసు. మరి ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతున్నాయి. మరి 2 సార్లు ఓడిపోయాడు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు తెలుసుతావు? 6 సార్లు ఓడిపోయింది ఫ్యామిలీ. నేను 2 సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాడు. దానం చేయలేదు, కోట్లు ఖర్చు పెట్టా. నీకంటే ముందు పార్టీలో ఉన్నా, నా జీవితం త్యాగం చేశా. రోడ్ల మీద పడుకున్నాం, రోడ్ల మీద దొల్లాడాం, సిటీ మొత్తం తిరిగాం, జిల్లా మొత్తం తిరిగాను, జిల్లా మొత్తం ప్రెస్ మీట్లు పెట్టా, జిల్లా మొత్తం మీటింగ్లు పెట్టా, జిల్లా మొత్తం ఖర్చు పెట్టా, 2 జిల్లాలకు పెట్టా. ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా, ఆర్థికంగా సపోర్ట్ చేశా. నువ్వేం చేసి మంత్రి అయ్యావు? వచ్చి జాక్పాట్ కొట్టావు. నువ్వు కూడా మాట్లాడితే జనాలు నవ్వుకున్నారు. ఇప్పుడు మాట్లాడక. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 700కు పైగా అమలు కాలేదన్నారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు. తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 95% అమలు చేశామన్నారు. కానీ తమ పరిశీలనలో 85%కి పైగా అమలు చేయలేదని,
పుస్తక రూపంలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల వరకు భర్తీ చేస్తామన్నారని అది చేయలేదన్నారు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామన్నారని ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తయి ఎన్నికలు కూడా వస్తున్నాయని రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే పుస్తక రూపంలో ప్రజలకు అందజేస్తోందో మా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏవైతే హామీలు ఏ సెక్టార్ కూడా అన్ని సెక్టార్స్ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం పేరుతో ఇస్తున్నటువంటివి కూడా పూర్తి స్థాయిలో అర్హులందరికీ కూడా అందలేదు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఈరోజు దాకా 5 ఏళ్ళు గడిచి ఈ 3 నెలలు మాత్రం 3,000 రూపాయలు అంటే 5 ఏళ్ల పాలనలో ఈ 3 నెలలకి 3,000 ఇస్తున్నట్టు, అది కూడా రేపటి నుంచి అమలు అవుతున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు పేదవాళ్ళకి భారం పెరిగేటట్టుగా చెత్త పన్ను నిర్ణయాలు కానీ లేకపోతే కరెంటు బిల్స్ కానీ విపరీతంగా పెంచి ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఎక్కువగా ఉన్నాం. దేశాభివృద్ధిలో మోదీ మార్కుకు ప్రపంచ దేశాలు సైతం సల్యూట్ చేస్తున్నాయని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలోని వికసిత్ భారత్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజెప్పడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నందున విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. మనకి ఏ విధమైన పథకాలు ఇస్తున్నారన్నది విపులంగా మీ అందరికీ వివరించడం జరిగింది. ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మన కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా ఎన్నో బడుగు బలహీన వర్గాల వరకు పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల, ఇక్కడ వేరే ప్రభుత్వాలు ఉండడం వల్ల కేంద్రం నుంచి వచ్చే పథకాలు చాలా మంది ప్రజలకి తెలియడం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం 20% ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుంది. అందులోనూ కూడా వాళ్ళ ఫోటోలు మాత్రమే పెట్టుకుంటున్నారు. అది కేంద్రం ఇస్తున్నట్లుగా తెలియడం లేదు. నేరుగా ఏవైతే కొన్ని సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా నేరుగా కేంద్రం నుంచి వస్తున్నాయి. ఆ పథకాల గురించి అయితే అసలు ఎవరికీ తెలియదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలియజేసి, మీకు ఇక్కడ ఎవరికైనా పథకాలు లేకపోతే మీరు అర్హత ఉంటే వెంటనే చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పాలనలో విఫలమైన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారన్నారు. జగన్ 730 హామీలు ఇస్తే పూర్తిగా 21 హామీలు, పాక్షికంగా సుమారు 80 హామీలు అమలు చేశారని చెప్పారు. రివర్స్ టెండర్స్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని, జగన్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారని, ఇసుకలో జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని, 99% హామీలు అమలు చేశామని జగన్ అబద్ధాలాడుతున్నారని తెలిపారు. ప్రజాధనంతో ఋషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని, మద్యంలో జగన్ పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. జగనన్న రాజ్యం వస్తుంది, వెంటనే అవన్నీ అమలు చేద్దామని చెప్పి హామీలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 730 హామీలు ఇస్తే 21 హామీలు కూడా సరిగా అమలు చేయలేదు. ఆ లెక్కను చూస్తే అది 3%. పాక్షికంగా అమలు చేసే హామీలు ఏమైనా ఉన్నాయంటే ఒక 88 దాకా ఉన్నాయని చెప్పి మేము ఈ రికార్డు కలెక్ట్ చేసాం. అది 12%. మీరు ఫెయిల్ అయిన హామీలు ఏవైతే ఉన్నాయో 621. దీని పర్సెంటేజ్ 85% హామీలు ఫెయిల్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ, దేశంలో అన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల తరపున రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. అంబేద్కర్ భారతదేశానికి అందించిన గొప్ప రాజ్యాంగాన్ని అందరూ కలిసి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2024 సంవత్సరం ఎన్నికల్లో మతతత్వ పార్టీలను, బూర్జువా పార్టీలను, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని వారంతా కోరారు. आप लोगों को विशेष रूप से बता देना चाहता हूं,
वर्तमान में मैं रिपब्लिकन पार्टी ऑफ इंडिया खोबरागढ़ का नेशनल प्रेसिडेंट हूँ। आई एम आल्सो नेशनल प्रेसिडेंट डेमोक्रेटिक इंडियन ट्रेड यूनियन। देन आई एम ఆల్సో మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఈ రెండు తర్వాత దీని అవసరత ఏంటంటే ఆయన చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక నిర్దేశం ఇచ్చింది. ఏమని, మీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా ఉంది, కమిటీలు కరెక్ట్గా నడుస్తున్నాయా లేవో దీని విషయంలో కొన్ని రిపోర్ట్లు అడగడం జరిగింది. అది కూడా ఒక అవసరంగా ఉంది. తర్వాత రాబోయే ఎలక్షన్లో 5 నెలల్లో జరుగుతుంది ఎలక్షన్, దాంట్లో కూడా పార్టీని బలోపేతం చేయాలి. తర్వాత క్యాండిడేట్స్కి మనోబలం పెంచాలి, వాళ్ళకి దిశానిర్దేశం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ యొక్క పర్యటనని మేము దీనికోసం వాడుకోదలుచుకున్నాం. నిన్న మేము అమలాపురంలో వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఏదో కొంచెం స్ట్రాటజీ అది తయారైంది. దాని తర్వాత నెక్స్ట్ దినం మేము ఇక్కడ విశాఖపట్నంలో వచ్చి మీతో కలుస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న వర్తమాన స్థితిలో మాకు తెలిపింది ఏంటంటే ఇక్కడ ఉన్న షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ 15% రిజర్వేషన్కి కూడా ఒకే రకంగా ఇవ్వకుండా వాళ్ళను కూడా వర్గీకరణ చేసి వాళ్ళని కూడా ముక్కల కింద విడగొట్టి వాళ్ళ ఐక్యతకి భంగం చేయడానికి బహుశా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి ఒక ముఖ్యమైన పరిణామాన్ని తెలియజేస్తూ RINL CMD అతుల్ భట్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని పునఃప్రారంభించారు. ఈ స్మారక సాఫల్యం RINL యొక్క కార్యకలాపాల పునరుజ్జీవనానికి కీలకమైన అడుగు మరియు వృద్ధి మరియు శ్రేష్టతకు దాని నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. RINL కంపెనీ ప్రయాణంలో ఈ సందర్భాన్ని మైలురాయిగా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క బ్లాస్ట్ ఫర్నేస్కి 3కి సముచితంగా అన్నపూర్ణ అని పేరు పెట్టారు. ఇది RINL యొక్క భవిష్యత్తు ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్న సమృద్ధి మరియు శ్రేయస్సుకు ప్రతీక అంటూ పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్ మరియు అదనపు చార్జ్ డైరెక్టర్ ఆపరేషన్స్ AK బాగ్చి, CGMలు R మహంతి, U శ్రీధర్, ఉద్దమ్ నాగ్, అధికారులు, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు పరిధిలో సుదర్శన్ పార్క్ వద్ద పలు పార్కుల అభివృద్ధి కోసం 1,20,00,000 రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నగర మేయర్ హరి వెంకటకుమారి, ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త KK రాజు పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా GVMC నిధులతో పాటుగా సచివాలయ నిధులను సమీకరించి స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ KK రాజులు తెలిపారు. అల్లు శంకరరావు గారి వార్డులో ఈరోజు సుమారుగా GVMC నిధులు అలాగే గడప ప్రభుత్వం నిధులు రెండు కలిపి 1,12,85,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో 2 పార్క్స్, కాంపౌండ్ వాల్స్, డ్రైన్స్, CC రోడ్స్ ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మనము అన్ని వార్డుల్లో కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసాము. కొండవాలు ప్రాంతాన్ని కూడా మనము స్టెప్స్, రైలింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం పెట్టి అది కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాగే విశాఖపట్నం అంతా కూడా మొత్తం 98 వార్డులో కూడా అన్ని వార్డులు చాలా బాగా అభివృద్ధి చెందాయి. గతంలో కంటే ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అన్ని వార్డులు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జోన్స్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ 1,12,85,000తో శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేపట్టాము. త్వరలో ఈ 2 పార్క్స్ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అల్లు శంకరరావు గారి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో 2 ప్రశాంతి పార్కులు, 2 పార్కులు CC డ్రైన్స్, రోడ్స్ సంబంధించి బర్మా కాలనీ దగ్గర వర్కులకు సంబంధించి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గౌరవ విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకటకుమార్ గారి చేతుల మీద 1,12,85,000 వర్క్స్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఈ 2 పార్కులకి సంబంధించి విన్నవించడం జరిగింది. అంతేకాకుండా రోడ్స్, CC డ్రైన్స్ కూడా పబ్లిక్ డ్రైనేజ్ వినతులు వచ్చినాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలందరికీ కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. తప్పకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయమని చెప్పారో దాన్ని 100% కూడా పాటిస్తూ
పార్టీలో అందరినీ కలుపుకొని నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలోనే పర్యటిస్తానని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకోటి చందు అన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గాజువాక సమావేశ మందిరంలో అభ్యర్థిగా చందు పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చందు మీడియాతో మాట్లాడారు. చిన్న వయసులోనే తనపై అధిష్టానం పెద్ద బాధ్యతను అప్పగించిందన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి సూచనలతో పనిచేస్తానన్నారు. గాజువాక నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, అధిష్టానం గురించి తనకు ఈ బాధ్యతను అప్పగించిందన్నారు. మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళతానన్నారు. తమ సామాజిక వర్గం నుంచి ఇతర పార్టీలో ఎవరున్నా తనకు ఇబ్బంది లేదని, ప్రజా బలంతోనే ముందుకు వెళతానన్నారు. తనపై కొందరు చేస్తున్న విమర్శలు ఆయన సునాయాసంగా తిప్పికొట్టారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన సందర్భంగా ఈరోజు మరి గాజువాక నియోజకవర్గంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, జేసీఎస్ స్పెషల్ ఇన్ఛార్జీల సమావేశానికి మరి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారు వచ్చి మరి మా అందరి సమక్షంలో కూడా పార్టీ ఎవరైతే గాజువాక సమన్వయకర్తగా నియమించిందో వారి సారథ్యంలో వీరందరూ కూడా, అలాగే నాగిరెడ్డి గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లమని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ యొక్క నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించమని వారు పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వారు ఏదైతే ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క పిలుపునిచ్చారో దాని పట్ల మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, ఏదైతే వారి యొక్క నా మీద ఏదైతే నమ్మకం ఉందో నాకు ఈ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారో వారి నమ్మకాన్ని నిజం చేస్తూ రేపు అందరినీ కూడా శ్రేణులందరినీ కూడా కలుపుకొని వెళ్తూ సమర్థవంతమైన సిబ్బంది, మెరుగైన పోలీసింగ్తో జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టి క్రైమ్ రేటు తగ్గిందని అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన పోలీస్ శాఖ సాధించిన ప్రగతి, పోలీసులు ఛేదించిన కేసుల వివరాలు మీడియాకు వెల్లడించారు. మహిళలకు దిశ యాప్పై జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఈ యాప్ ద్వారా 13 కాల్స్పై కేసులు నమోదు చేశామన్నారు. చాట్ బాట్ సిఈఐఆర్ ద్వారా 5 విడతల్లో 1238 మొబైల్ ఫోన్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కొన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అదర్ స్టేట్స్కి కూడా ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం అక్కడ ఎస్సీఆర్బి క్రైమ్ రికార్డ్ బ్యూరోకి వాటికి సంబంధించి ఆ బాడీలో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మీద కానీ దాని మీద కానీ ట్రేసెస్ కానీ ట్యాటూస్ కానీ అట్లాంటివి అక్కడ ఏమైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం అనేది చెప్పడం జరిగింది. ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిన వాటిలో కాదన్నట్టు ఒక 2 కేసెస్ లాంటి దానికి సంబంధించి ఏవైతే మోడర్న్ వాటి బట్టి రెగ్యులేటరీ టెస్ట్ కానీ అట్లాంటివి కూడా వాడాలనేటువంటి దాని మీద ఉంది. అది కూడా పీపీఓపీ తీసుకుని దగ్గరవుతుంది. వీఆర్ ఆన్ ద జాబ్ ఆఫ్ డిటెక్షన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక వైసీపీలో వర్గపోరు, ఎమ్మెల్యే నాగిరెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ స్థానికులు డిమాండ్. వైసీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నా నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావా అంటూ గుడివాడ అమర్పై ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ ఫైర్. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకనున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శ. నగర అభివృద్ధి ప్రథమ కర్తవ్యం. 49వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.